హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఉప్మా అండి. ఇలాంటి ఉప్మా మీకు కూడా కావాలా? అయితే రండి, నేను చేస్తున్నాను, చూడండి, ట్రై కూడా చేయండి. మీరు కూడా ఇలాంటి ఉప్మా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఒక గ్లాస్ రవ్వ తీసుకోండి. ఈ విధంగా గ్యాస్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా రవ్వ వేసుకొని స్లోగా గ్యాస్ మంట పెట్టుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. చూడండి, ఒక 5 నిమిషాలండి మనకు ఈ ఉప్మా రవ్వ అనేది చక్కగా వేగాలి ఆయిల్లో. చూడండి, గరిటతో కలుపుతుండండి, లేకపోతే మాడిపోతుంది రవ్వ మనకు అనేది. చూడండి, ఈ విధంగా చక్కగా వేగింది. పక్కన పెట్టేసుకుందాం. గ్యాస్ పైన మరి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఇందులోకి కొన్ని శనగిత్తనాలు వేసుకుందాం, కొన్ని ఉద్దిబేలు కూడా వేసుకుందామండి, కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకుందాం. కొద్దిగా 2 నిమిషాలు ఫ్రై కావాలండి చక్కగా ఇవి. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు గరిటతో కలుపుకుందామండి చక్కగా. చూడండి, మంట ఫాస్ట్గానే పెట్టుకోండి కొద్దిగా. ఇప్పుడు చక్కగా ఇవన్నీ ఫ్రై కావాలి ఒక 2-3 నిమిషాలు. 2 ఒట్టిమిరపకాయలు కూడా వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్మా మనకి. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయ అనేది చక్కగా మనకు ఫ్రై అవుతుంది ఉప్పు వేయడం వల్ల. ఇందులోకి 2 టమాటాలు కూడా వేసుకుందామండి, చక్కగా కడిగేసి. ఈ విధంగా కలుపుకోండి, చక్కగా వేగాలి మనకు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదండి, 2 గ్లాసుల వాటర్ వేసేసి ఇంకా సగం గ్లాస్ వాటర్ కూడా పోయండి. ఈ ఉప్మా రవ్వలోకి కొద్దిగా నీళ్ళు ఎక్కువగా ఉంటేనే చక్కగా ఉప్మా ఉడుకుతుంది మనకు. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాం, సరిపడంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా గరిటతో కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మంట ఫాస్ట్గానే పెట్టుకోండి. చూడండి, ఎసరు ఉడికేసింది. ఇప్పుడు మనకి ఇందులోకి రవ్వ వేసుకుందాం. రవ్వ వేసుకొని మంట ఫాస్ట్గానే ఉన్నాయండి, కొద్దిగా కలపండి. ఈ విధంగా చక్కగా అన్నీ మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు మంట స్లో తగ్గించేసి మనము మూత పెట్టేసుకుందాం. చక్కగా ఒక 5-6 నిమిషాల్లో ఉడుకుతుందండి మనకి ఉప్మా. మంట స్లోగానే పెట్టుకోండి, స్లోగా ఉంటేనే మంట చక్కగా ఉడుకుతుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి, చాలా మంచిది నెయ్యి వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది ఉప్మా అనేది. మా ఇంట్లో అయితే మా పిల్లలు, మా ఆయన చాలా ఇష్టపడతారండి ఉప్మా తినడానికి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకు ఉప్మా అనేది ఉడికిపోవాలండి, చక్కగా ఉడికింది. చూడండి, ఈ విధంగా రావాలి మనకు ఉప్మా. ఇప్పుడు హాట్ బాక్స్లో తీసి పెట్టుకుందామండి. హాట్ బాక్స్లో పెట్టడం వల్ల ఒక 5-6 గంటల సేపు వేడిగా ఉంటుందండి ఉప్మా. తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుందాం.